సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వ్యవహారం కేసు ఓ కొలిక్కొచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సిట్ నెయ్యి సప్లై చేసేవారిని విచారించింది. విచారణ పూర్తవడంతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన కేసులో కల్తీకి బాధ్యులెవరు, వారికి దక్కిన ప్రతిఫలమెంత అన్న వివరాలతో 600 పేజీల ఛార్జిషీట్ కోర్టుకు సమర్పించింది. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ కావాలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతంలో మే నెలలో వేసిన తొలి ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా చేర్చగా నవంబర్లో సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులతో కలిపి మరో 12 మంది పేర్లను జత చేశారు. దీంతో తుది జాబితాలో నిందితుల సంఖ్య 36కు చేరింది. ఫైనల్ ఛార్జ్షీట్లో కొత్తగా ఎవరి పేర్లను చేర్చలేదు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, వారు లబ్ధి పొందిన తీరును సిట్ అధికారులు తుది ఛార్జ్షీట్లో పొందుపరిచారు. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని 2024 సెప్టెంబర్లో అప్పటి టీటీడీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షించగా నెయ్యిలో తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలింది. 3 సార్లు నోటీసులు ఇచ్చినా నాణ్యమైన నెయ్యి పంపలేదని ఏఆర్ డైరీని ప్రధాన నిందితురాలిగా, ఆ సంస్థ ఎండీని ఏటూగా చేర్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ జేడీ, ఐజీ స్థాయి అధికారులతో కూడిన 5 సభ్యుల సిట్ బృందం విచారణ చేపట్టింది. సిబిఐ, రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల బృందం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసింది. సిట్ బృందం 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విస్తృతంగా విచారణ జరిపింది. తమిళనాడులోని ఏఆర్ డైరీ నుంచి మొదలైన దర్యాప్తు ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ వరకు కొనసాగింది. భోలేబాబా డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్ ఈ కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారులని తేల్చింది. నెయ్యి తయారీ కోసం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ నుంచి రసాయనాలు పంపినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నను అధికారులు అరెస్టు చేశారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ నుంచి 2 విడతల్లో 50 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు సిట్ నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖులను సిట్ ప్రశ్నించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని, ఇందుకు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వాడారని విచారణలో తేలింది. 250 కోట్ల రూపాయలు ఆయా డైరీలకు చెల్లించినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీకి సంబంధించి పూర్తి వివరాలను సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది.